మీరు కూడా చిన్న ప్రార్థన చేయండి. ప్రభువా, మీ వాక్యము ద్వారా నన్ను ఈ దినమున నిదాసుని నోటిలో నుండి, నిదాసుని ముఖాంతరములో నుండి విలువైన విషయాలు నాకు నేర్పించండి అని దేవుని సన్నిధానంలో మనము ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఈ రాత్రికాల ధ్యానాన్ని బట్టి ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి మరికొన్ని విషయాలు మీ వాక్యములో నుండి మేము ఆలోచన చేస్తూ ఉండగా మీ కృపలో బలపరిచి నడిపించి నీ దాసుని మీ సిలువ చాటున మరుగుపరిచి మేలైన వర్తమానమును మాకు వినిపింప చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. అందరూ చెబుదాం ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, నిన్నటి రోజున ఆసక్తికరమైన సందర్భాన్ని ఆమోసు గ్రంథంలో నుండి మనము ఆలోచన చేసి ఉన్నాం. చాలా సుదీర్ఘంగా ఈ ఆమోసు గ్రంథాన్ని మనము ధ్యానం చేసుకున్నాం కాబోలు ఈ ధ్యాన దినాలలో. ఈరోజు సాధ్యమైనంత మేర ఈ ఆమోసు గ్రంథాన్ని ముగించుకోవటానికి మనము ప్రయత్నం చేద్దాం. చాలా విషయాలు మనము ఆలోచన చేస్తూ ఉన్నాం. ఎంతో ఆసక్తికరమైన విషయాలు, దైవ సంబంధమైన పరిస్థితులు మనము వాక్యంలో నుండి ఆలోచన చేస్తూ ఉన్నాం. మీరు బాగా గమనించవలసిన విషయం ఏమిటి అనంటే, బైబిల్ గ్రంథాన్ని రెండు కోణాలలో మనము అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ బైబిల్ రచయితలు రాసినటువంటి వారి దృక్పథంలో రాజకీయ పరంగా, ఆత్మీయంగా, లోకానుసారంగా, ఇంకా ఆర్థికంగా, సామాజిక పరంగా ఇలాగున కొన్ని విషయాలలో బైబిల్ గ్రంథం రచయించబడింది. కానీ బైబిల్ గ్రంథం ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు గనుక పరిశీలించగలిగితే రెండు కోణాలలో బైబిల్ని మనము విశ్లేషించవచ్చు. ఒకటి దేవుని ప్రేమ, రెండవది దేవుని కోపం. ఆయన ప్రేమను అర్థం చేసుకున్న వారికి అది ఎంతైనా ఆశీర్వాదకరంగా ఉంది. అదే దేవుని ప్రేమను అర్థం చేసుకొనని వారికి ఆ ప్రేమ శాపంగాను, దేవుని కోపంగాను మారినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు గమనించగలం. బైబిల్నే గమనించగలం. ఆది కాండం నుండి అదే పరిస్థితులను మనం గమనించగలం. ఆదాము అవ్వల జీవితంలో అదే ప్రేమను చూచాము, కోపాన్ని, శాపాన్ని చూచాము. అదే తీరును, అదే రీతిని ప్రకటన గ్రంథం వరకు కూడా మనము బైబిల్ గ్రంథము ఆ కోణంలో మనకి కనబడుతూ ఉంది. మనం ధ్యానం చేసుకున్నటువంటి గ్రంథాలు కానీ, ప్రవక్తల జీవితాలు కానీ, ప్రజల ప్రస్తావం కానీ ఈ కోణంలోనే మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఆశీర్వదించడం చూస్తూ ఉన్నాం. దేవుని ఆశీర్వాదాన్ని నోచుకొని ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు దేవుని శాపాన్ని కూడా పొందుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ రాత్రి దేవుని మాటలు వింటున్న మన జీవితాల్లో దేవుని ప్రేమను గురించి దేవుని ప్రేమను మనం పొందుకుంటూ ఉన్నామా, లేదా దేవుని శాపాన్ని పొందుకుంటూ ఉన్నామా? ఇది ఎవరి వ్యక్తిగత ప్రవర్తన పైన వారికే ఆధారపడి ఉన్నది అనే విషయాన్ని
మనము జ్ఞాపకం చేసుకోవలసిన వారమై ఉన్నాం. ప్రియమైన వారులారా, ఈ రాత్రి మరికొన్ని విషయాలు ఆమోసు గ్రంథంలో నుండి మనం ధ్యానం చేసుకుని ఆమోసు గ్రంథాన్ని ముగించుకుందాం. నిన్నటి రోజున 7వ అధ్యాయం వరకు 4వ అధ్యాయంలో విశేషంగా అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు, ఆహార కరువు ఇచ్చిన, దాహం కరువు ఇచ్చిన, ఆత్మీయత కరువు కలిగించిన, లేదా సొదొమ గొమొర్ర పట్టణంతో పోల్చిన, లేదు అంటే ఐగుప్తీయుల యొక్క తెగుళ్లతో నేను మిమ్మలను గుచ్చి పోల్చిన, అయినను మీరు నా తట్టు తిరిగినటువంటి వారు కారు అనే విషయాన్ని మనకి బైబిల్ గ్రంథంలో ఆలోచన చేస్తూ ఉన్నాం. ప్రియమైన వారులారా, ఈరోజు మరికొన్ని విషయాలు గతంలో లేదా మునుపు ధ్యానాలలో నేను మీకు జ్ఞాపకం చేశాను. ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడినప్పుడల్లా, లేదా ప్రవక్తల ద్వారా దేవుని మాట ప్రజలకు వినిపించాలనుకున్నప్పుడల్లా, ఏదో ఒక గురుతో, ఏదో ఒక సూచనో, లేదా ఏదో ఒక ఏదో ఒక కళనో, ఒక భావమునో, ఒక దర్శనాన్నో, ఒక పోలికనో, ఏదో ఒకటి ఆయన ప్రవక్తలకు చూపించి ఆయన ప్రజలతో మాట్లాడుతూ ఉండేవారు. యెహెజ్కేలు గ్రంథంలో చూపిస్తే, యెహెజ్కేలు నీకేం కనబడుతుంది అని అంటే, మసలుచున్న భాను కనబడుతుంది అని అంటాడు. దానియేలు గ్రంథంలో చదువుతూ ఉన్నప్పుడు దేవుడు రాజు మర్చిపోయిన కళ భావాన్ని చూపిస్తూ ఉంటాడు. ఇలాగున ప్రియమైన వారులారా, ఇర్మియా గ్రంథంలో చదువుతూ ఉన్నప్పుడు ఇర్మియా నీకేం కనబడుతూ ఉంది అంటే, సారె పైన ఉన్నటువంటి మట్టి ముద్ద కనబడుతుంది అని అంటాడు. ఇలాగున ఆయన ప్రవక్తలతో దేవుడు మాట్లాడాలనుకున్నప్పుడల్లా కూడా ఏదో ఒక సూచన, ఒక గురుతో, ఒక పోలికో ఏదో ఒకటి పెట్టి మాట్లాడుతూ ఉన్నాడు. అలాగనే ఆమోసు జీవితంలో కూడా, లేదా ఆమోసు గ్రంథములో కూడా ఒక విలువైన పోలికను చూపించి ఆయన ప్రజలను మార్చాలని, ఆయన ప్రజలకు ఒక పాఠాన్ని నేర్పించాలని, మరలా ఆయన ప్రజలను ఆయన వైపుకు మళ్ళించుకోవాలని ఆమోసు గ్రంథంలో కూడా ఒక చక్కని పోలిక మాట్లాడుతూ ఉంటాడు. చదువుకుందాం. ఆమోసు గ్రంథం 7వ అధ్యాయం, ఆమోసు గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనము నుండి చదువుతూ ఉంటే అక్కడ కొన్ని విషయాలు మనకి కనబడుతూ ఉంటాయి. మరియు యెహోవా తాను మట్టపు గుండు చేత పట్టుకొని గుండు పెట్టి చక్కగా కట్టబడిన యొక్క గోడ మీద నిలవబడి ఇట్లు దర్శన రీతిగా నాకు కనబరిచెను. యెహోవా ఆమోసు, నీకు కనబడుచున్నదేమనగా, నాకు మట్టపు గుండు కనబడుచున్నదని నేనంటిని. అప్పుడు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా జనులకు ఇశ్రాయేలీల మధ్యను మట్టపు గుండు వేయబోచున్నాను. నేనికను వారిని దాటిపోను. ఇస్సాకు సంతతి వారు ఏర్పరిచిన ఉన్నత స్థలములు పాడైపోవును. ఇశ్రాయేలీలు ప్రతిష్ఠిత స్థలములు నాశనమగును. నేను ఖడ్గము చేత పట్టుకొని యెరోబాము ఇంటి వారి మీద పడుదును. ప్రియమైన వారులారా, ఈ రాత్రి జాగ్రత్తగా గమనించండి. దేవుడు ఆమోసు ప్రవక్తతో మాట్లాడుతున్నటువంటి ప్రస్తావన, ఆమోసు నీకేం కనబడుతుంది అని అంటే, మట్టపు గుండు అనగా ఏమండి? మట్టపు గుండు అనగా వడంబరం. తెలుసా వడంబరం? గోడ కట్టేటప్పుడు ఇటుక మీద ఇటుక పేర్చి ఆ ఇటుక అంతా సమానంగా ఉందని చెప్పి ఒక వడంబరం, దానికి ఒక తాడు పెట్టి ఆ గోడకు పెట్టి కింద పాయ వేసినటువంటి ఆ ఇటుకకు పై వరుసలన్నీ కూడా సమానంగా ఎక్కుతున్నాయా, ఇటుక మీద ఇటుక నిలబడుతుందా అని సూచించే ఒక వడంబరం అనేటువంటిది ఉంటుంది. తూకం కడతారు అని అంటారు కదా, అది ప్రియమైన వారులారా. ఇప్పుడు చదవండి మరలా 7వ వచనం. తాను మట్టపు గుండు చేత పట్టుకొని
గుండు పెట్టి చక్కగా కట్టబడిన ఒక గోడ మీద నిలువబడి ఇట్లు దర్శన రీతిగా నాకు కనపరిచెను. ఏమంటూ ఉన్నాడు? ఇదిగో ఆమోసు, ఇశ్రాయేలు ప్రజలను నేను మరలా ఒక చక్కని గోడగా వారిని నిర్మించాలనుకుంటున్నాను. ఇశ్రాయేలీలైనటువంటి వారిని బెడ్ మీద బెడ్డు, ఇటుక మీద ఇటుకు, మరలా వారిని చక్కగా నేను మట్టపు గుండు వేసి తిన్ననైనటువంటి రీతిగా వారిని నేను నిలవబెట్టాలని అనుకుంటున్నానని ఒక దర్శనాన్ని చూపిస్తూ ఉన్నాడు. వినండి ప్రియమైన వారులారా, ఈరోజు మనము చాలా అమూల్యమైన విషయాలు జాగ్రత్తగా మనము ఆలోచన చేసుకుని ఆమోసు గ్రంథాన్ని ముగించుకుంటూ ఉన్నాం. అంటూ ఉన్నాడు కదా, ఆమోసు నీకేం కనబడుతుంది? మట్టపు గుండు. నేను ఇశ్రాయేలీలను నేను చక్కగా కట్టబోతూ ఉన్నాను. అయితే కడుతూ ఉన్నాను కానీ, కడతాను కానీ ఏమంటాడో తెలుసా? చదవండి ప్రియమైన వారులారా, 8వ వచనం ఆఖరి మాట, నేనికను వారిని దాటిపోను. ఏమన్నాడు చెప్పండి? నేనిక వారిని దాటిపోను అంటే అర్థం ఏంటి? పోనీలే, దేవుడేమి చూడలులే, లేదా దేవుడేమి గమనించలే, అన్ని విషయాలు దేవునికి తెలుస్తాయేమిటి అని మనల్ని మనము ఊరకనే అనుకొని విడిచిపెట్టేసుకొని మనకి నచ్చినట్టుగా జీవిస్తాం కదా. ఇంకా అలాంటివేమి నేను వారిని దాటిపోను. గోడ కట్టి నేను అక్కడే నిలవబడి ఆ ప్రాకారములో గోడలో ఉన్నటువంటి వారికి నేను దాటిపోకుండా నేను ఎవరికి ఎలాగున బుద్ధి చెప్పాలో వారికి అలాగునే నేను బుద్ధి చెబుతాను. ఈ రాత్రి మాటలు వింటున్న నా ప్రియమైన వారులారా, ప్రేమతో మనవి చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. కొన్ని పరిస్థితులలో దేవుడు చూడట్లేదులే, దేవుడు గమనించట్లేదులే. ఎంత ఆశ్చర్యమైన విషయం ఏమిటో తెలుసా? నిజంగా ప్రియమైన వారులారా, భూమి మీద ఆకాశము కంటే, భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉన్నది. చెప్పండి, ఆయన కృప. ఈరోజు ఆయన కృప ఉన్నది కనుక నీవు బ్రతుకుతూ ఉన్నావు. లేదు అనంటే ఇశ్రాయేలీల కాలంలో అరణ్య ప్రయాణంలో దేవుడు వారికి నేర్పిన పాఠం ఏమిటో తెలుసా? ఇదిగో మీరు ఏదైనా పొరపాటు తప్పులు చేస్తూ ఉన్నట్లయితే మీరు వెంటనే మందిరానికి వెళ్ళి యాజకుని కలిసి, యాజకుడు నీ పాప పరిహారార్థ బలి ఏదైతే చెబుతాడో ఆ బలి దేవాలయములు అర్పించి అప్పుడు నీవింటికి వెళ్ళాలి అని అంటాడు. ఒకవేళ అదే రీతి అదే తీరు ఇప్పుడు ఉందే అనుకోండి, అడు గుడికి రావటం అన్న మానేస్తాడు కానీ బలి అర్పించడం అనరే. ముందు పాస్టర్ గారిని కలిసి వచ్చేస్తాను, ఎందుకో మనసు బాగోలేదు, గలిబిలిగా ఉంది అంటే దాని అర్థం ఏంటి? అంటే పాస్టర్ గారిని కలిసైతే ఆ పాప పరిహారార్థ ప్రోక్షణానికి సంబంధించినటువంటి ఆ రుణం ఏదో చెప్తారు. అలాగ నా మందిరానికి వెళ్ళి చెల్లించి, అమ్మయ్య ఇక్కడతోటి కీడిపోయిందిరా, ఇంటికి ప్రశాంతంగా పోతాడు. ఇప్పుడు కూడా అలా జరగగలదు, కానీ అది నీవు చేయాలి. మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకొని పాప పరిహార్థం పొందుకొని అప్పుడు దేవుని మందిరంలో ఆయన క్షమాపణ పొందుకొని ఇంటికి వెళ్ళగలిగితే అది ఎంత ఆశీర్వాదం. ఒకవేళ అలాంటి రూలే ఉంటే ఈ దినాన యాజకత్వం ఒక ఉన్నతమైన స్థితిలో ఉండేది. ఎందుకు? ఎవడో కూడా వచ్చి అబ్బాయి గారు కొద్దిగా పొరపాటు అయ్యింది ఏమైనా ఉంటే ప్రక్షాళనం. ఇదివరకు ఒక వీడియో ఆడియో వచ్చేదండి. ఏమిటో తెలుసా? అయ్యగారు పరలోకానికి వెళ్ళటానికి ఏమన్నా ఉందేమో కొంచెం చూడండి బాబా అంటే, బాబా పేతురు గారు పైన ఉంటాడు, ఆయనకి దేవుడు తాళా చెవులు ఇచ్చాడు. ఇది ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం వచ్చిన ఆడియో అది. ఆయనకి మరి మామూలుగా కానుకిస్తే సరిపోదు అంటే ఎంతండో 10,000 అవుతుందా? మరి ఎవరికి చెప్పకూడదు ఈ విషయాలని వాడు మళ్ళీ అవతలోడు పాస్టర్ గారట. అవన్నీ అంటే క్రియేషన్ అంతా ఒక హాస్యపూర్వకంగా అవన్నీ చేయబడినాయి. వినండి ప్రియమైన వారులారా, నేను ఎవరిని దాటిపోను, నేను ఎవరిని విడిచిపెట్టేది లేదా.
నేనెవ్వరిని విడిచిపెట్టేది లేదు. గోడ కట్టి గోడలో వారిని కూర్చోబెట్టి తిన్నముగా వారిని చేసి వారిని చక్కబెట్టాలని అనుకుంటూ ఉన్నాను అని అంటాడు. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ఆయన మనలను దాటిపోవువాడు కాదు, ఆయన మనలను దాటిపోవువాడు కాదు అనే మాటలో రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి, ఆయన దాటిపోకుండా, ఆయన మనకి మేలు చేయకుండా ఉండడు అనేది ఒకటి. రెండవది, ఆయనకి మనకి సరదా తీర్చేవాడు అని అర్థం. నేను ఎవరిని కూడా చదవండి, నేనింకను వారిని వదిలిపెట్టను అని అర్థం. రెండవ పోలికగా మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, 8వ అధ్యాయం ప్రారంభ వచనం చదువుతూ ఉన్నప్పుడు, మరియు ప్రభు అయిన యెహోవా దర్శన రీతిగా వేసవి కాలపు పండ్ల గంప ఒకటి నాకు కనపరిచి, ఆమోసు ఉన్నాడా లేడా? బైబిల్లో ఉన్నాడండి. ఇక్కడ ఆమోసు నీకేం కనబడుతుంది? ఏం కనబడుతుంది? పండ్ల గంప, వేసవి కాలపు అనండి వేసవి కాలపు పండ్ల గంప. వేసవి కాలపు పండ్లు ఏముంటాయి చెప్పండి? మామిడి పళ్ళు, సపట పళ్ళు, ఏమండి పుచ్చకాయలు. మీరు ఏం కంగారు పడక్కర్లేదు. ఏ ఫ్రూట్ అయినా ఏ టైంలో అయినా మీకు దొరికేస్తాయి. ఇప్పుడు ఆన్లైన్లో దొరుకుతాయి, షాపింగ్ మార్కెటింగ్లో కూడా దొరుకుతాయి. ఏ పండ్లు ఏ టైంలో అయినా దొరుకుతాయి. ఎండాకాలం వేసవకాల పళ్ళు చెప్పండి. మామిడి పళ్ళు, సపోట పళ్ళు, పుచ్చకాయలు. చెప్పరు తలో గంప తెచ్చామంటానని అన్న సంగతి. మీరు నన్ను ఎలాగ ఎక్స్పెక్ట్ చేస్తారో నాకు తెలుసు. తలో గంప తెచ్చండి ఆఖరి చేసి అంటాడు పాస్టర్ గారు. ఎందుకులే అని చెప్పడం మానేశారు కదా. నేను మరలా చెప్తున్నాను, గతంలో కూడా జ్ఞాపకం చేశాను. ఏ కాలానికి వచ్చిన పండ్లు ఆ కాలంలో కంతన్నా ఒకటన్నా తినండి. దేవుడు అందులో కావలసిన రోగ నిరోధక శక్తిని అందులో ఉంచుతాడు. నేను మరలా చెప్తున్నాను, సీతాఫలాలు వచ్చినప్పుడు ఒక పండు అన్న తినాలి, సపోటా పళ్ళు వచ్చినప్పుడు ఒక పండు అన్న తినాలి. ఏమండి, ఏ కాలానికి పండ్లు ఆ కాలంలో తింటే అది మనకి పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని కలిగించేవి. పూర్వం అలా తినేవాళ్ళు, అందుకనే ఈరోజు కూడా కొంతమంది బతికిన వాళ్ళు ఉన్నారు. కానీ మంచి పండ్లు కన్నులకు అందముగాను సుందరంగాను తిన్న పండ్లన్నీ కూడా మనకే జబ్బులే. ప్రియమైన వారులారా, ఆమోసుతో అడుగుతున్నాడు, ఆమోసు నీకేం కనబడుతుంది అంటే వేసవి కాలపు పండ్ల కనబడుతుంది. అంటే ఇక అంతము వచ్చింది. చదవండి ఆ మాట 2వ వచనంలో. అప్పుడు యెహోవా నాతో సెలవిచ్చినదేమనగా, నా జనులు ఇశ్రాయేలీలకు అంతము వచ్చి ఉన్నది, నేనికను వారిని విచారణ చేయక మానను. మొదటి మాట ఏమిటి? నేనిక వారిని దాటిపోను. రెండవదిగా, నేనిక వారిని విచారణ చేయక మానను. వినండి ప్రియమైన వారులారా, కొన్ని నిమిషాలు మీ మనస్సును దృష్టి ఉంచండి, గమనించండి. నేనిక విచారణ చేయక మానను అని అంటే అర్థం ఏంటో తెలుసా? గమనించండి ప్రియమైన వారులారా, మనము చేసిన లేదా ప్రతి దానిని దేవుడు గుచ్చి 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 ఆయన ప్రతి ఒక్కరిని అడగబోతూ ఉన్నాడు. విచారణ 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 అడుగుతాడు. ప్రతి దానికి, ప్రతి విషయానికి నీవు లెక్క చెప్పాలి. అందుకనే అక్కడ అంటూ ఉన్నటువంటి మాట, నేనిక వారిని విచారణ చేయక మానను. చూడండి ప్రియమైన వారులారా, చూడండి 6వ వచనాన్ని ఒకసారి చదవండి. 6వ వచనం, దరిద్రులను వెండికి కొనునట్లును, పాదరక్షలనిచ్చే పేదవారిని కొనునట్లును, చచ్చు ధాన్యమును మనము అమ్ముదము రెండని, విశ్రాంతి దినం ఎప్పుడు పోవును అని చెప్పుకొని వారులారా, ఈ మాట ఆలకించడు. ఏ దినమట?
విశ్రాంతి దినము ఎప్పుడు పోవునో అని చెప్పుకునే మనుషులట. ఆదివారం ఎప్పుడు పోవునో అని. అంటే ఎలాగుంటుందో చెప్పనా? ఈరోజు ఆదివారం కొంచెం త్వరగా లేగలరా, లేకండి సండే స్కూల్కి వెళ్ళిపోండి, అయిపోయిందా సండే స్కూల్? ఈరోజు ఆదివారం కదా, మనం గుడికి వెళ్ళిపోవాలా, ఎరా బయటకు వస్తావా అంటే, ఈరోజు ఆదివారం గుడికి వెళ్ళాలరా, నేను బయటకు రాను. సాయంకాలం వరకే ఇదంతా. ఇప్పటి వరకు సాయంకాలం 6 అయితే అలాంటి వాళ్ళండి. దేవుడు అదే, నేను విచారణ చేయక మానను. ఎందుకంటే ఈ ఆదివారం ఎప్పుడు పోతుందో, మళ్ళీ సోమవారం వస్తే మన పని మళ్ళీ మనం ఆదివారం కాబట్టి శుభ్రంగా తయారయ్యి, ఈరోజు బయటికి వెళ్ళా, ఏంటి ఈరోజు ఎంతగా తయారు అంటే, గుడికి వెళ్తున్నాను. అబ్బా వినండి ప్రియమైన వారులారా, ఆది విశ్రాంతి దినం ఎప్పుడు పోవును అని చెప్పుకొని వారులారా, విచారణ చేయక మానను. ఈరోజు ఎంత 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 విచిత్రమైన భక్తులుగా మారిపోతూ ఉన్నారు. ఎంత విచిత్రమైన భక్తులుగా మారిపోతూ ఉన్నారు. ఆదివారం ఎప్పుడు పోవునో అని అనుకుని వారులారా, అలాగనే నేను చెబుతూనే ఉన్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మందిలో శనివారం దాకా నా ముందు ఉంటారు, ఆదివారం ఉదయకాల ఆరాధనలో ఉండరు. మీ అలాంటి వాళ్ళ గురించి ఈ వాక్యం, ఆదివారం ఎప్పుడు పోవును అని చూసేవాళ్ళు అన్నమాట. ప్రియమైన వారులారా, ఆదివారం కాబట్టి పద చికెన్కి వెళదాం, చికెన్ మటను ఇవన్నీ తెచ్చి ఇంట్లో మసాలా నూరి పొయ్యి మీద ఎసరెట్టి ఇవన్నీ వేసి గుడిసి 11:30. 11:30 అప్పుడైపోయిందా అంటే, నీకోసం 1 గంట ఆలస్యంగా తిరుగుతుంది మరి ఆదివారం అని. ఆది విశ్రాంతి దినం ఎప్పుడు పోవునో. ప్రియమైన వారులారా, గమనించండి, చూడండి, వినండి. ఏమండి, చదవండి ఈసారి 11వ వచనం చదవండి. 11వ వచనం చదవండి. రాబో దినములందు దేశములో నేను క్షామము పుట్టింతును, అది అన్నపానములు లేకపోవుట కలుగు క్షామము కాక. ఏమండి వింటున్నారా? యెహోవా మాట వినకపోవుట వలన కలుగు క్షామముగా ఉండును, ఇది యెహోవా వాక్కు. కాబట్టి చదవరామండి 13వ వచనం. కాబట్టి జనులు యెహోవా మాట వెదుకుటకై ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకు, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకు సంచరించుదురు గాని అది వారికి దొరకదు. ఆదివారం భక్తులారా, ఇదేనా ఆదివారమే మానేసి మిగతా రోజుల్లో చక్కబడుతూ, లేదంటే వెళ్దాంలే అని సంవత్సరానికి 3-4 సార్లే దేవుని మందిరంలో కనబడుతూ ఉన్న వారి గురించి మాట ఏమిటో తెలుసా? ఇదిగో, అందుకనే దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి. ఒక దినం వస్తుందటండి, అంత్య దినం అనేది వచ్చినప్పుడు ఎక్కడా పాస్టర్ గారు, ఎక్కడా వాక్యం, ఎక్కడ మందిరం, ఎక్కడ 40 రోజులు, ఎక్కడ 50 రోజులు అంటే ఒక దినాన్న వాక్యం చెప్పడానికి పాస్టర్ గారే ఉండరు భూమి మీద. మొదలయ్యిందిగా. సముద్రము ఆ అంచు నుండి ఈ అంచు వరకు, తూర్పు దిక్కు నుండి పడమర వరకు నువ్వెంత తిరిగినా ఎక్కడ మందిరం, ఎక్కడ వాక్యం, ఏరి పాస్టర్ గారు అంటే ఆ అంత్య దినాలలో ఇలాంటివి దొరకవు. ఇంకా ఇప్పటికే పాశ్చాత్య దేశాలలో చాలా పెద్ద పెద్ద మందిరాలు, క్లబ్స్ అయిపోయాయి, డ్యాన్సులు వేసే క్లబ్స్ అయిపోయాయి, రెస్టారెంట్స్ అయిపోయాయి, హోటల్స్ అయిపోయాయి. కొన్ని వందల దేవాలయాలు, మందిరాలు ప్రియమైన వారులారా భక్తులు లేక ఖాళీ అయిపోయాయి. మనకి అదే పరిస్థితి రాబోతుంది త్వరలో. ఏం కడుతున్నారు ఏంటి, ఇక్కడ ఇంత మందిరం ఎప్పటి నుంచి ఉంది, ఏమిటి కారణం?
ఇవన్నీ త్వరలో ప్రియమైన వారులారా గమనించాలి. అందుకనే వాక్యము ఒకటి తెలియజేస్తుంది, ఆయన సమీపమున ఉండగా ఆయనను వేడుకొనుడి. అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు ఆయన మనకి చేరువలో, ప్రభు అంటే మన ప్రార్థన వినే అంత చేరువలో ఉన్నటువంటి సమయం ఇది. ఒక దినాన ఆయన మన పరిస్థితుల నుండి వెడలిపోయే కాలం ఒకటి రాబోతుంది. ఆయన సమీపముగా ఉండగా ఆయనను వేడుకొనడి అని అంటే, ఒక దినాన్న ఆయన మనకు సమీపముగా లేకుండా ఆయన వెళ్ళిపోతాడని. ఈరోజు ఈ మాటలు వింటున్న మిమ్మలను ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. దేవుని మాట కొరకు వెదుకుదురు గాని అది వారికి దొరకదు. చదవండి ఆ మాట, అందులోనే ఉంది 12వ వచనంలో. జనులు యెహోవా మాట వెదుకుటకై అక్కడ నుండి ఇక్కడికి, ఆ దిక్కు నుండి ఈ దిక్కుకి పరిగెడతారు కానీ అది వారికి. అందుకనే పెద్దలు ఒక మాట అన్నారు, దీపముండగా కంటిలో చూపుండగా. ఏమంటే నాకు ఇష్టమైన పాట ఒకటి, చాలా అద్భుతమైన పాట. హృదయారణ్యములో కృంగిన సమయములో వినిపించుచున్నది కేక నాకు. నాకు స్వరం వినబడుతుంది. ఏమని? నీకు నాకు స్వరము ఉన్నంత వరకు పాడలేదు నీ పాటలు, స్వరమంతా పోయాక పాడాలని ఉంది. ఏది? నాకు బలము ఉన్నంత వరకు చేరలేదు నీ సన్నిధిన్, బలమంతా పోయాక చేరాలని ఉంది నీ సన్నిధి. ఉందా బలం? ఏదైనా పెట్టుకోండి, చేతులు పెట్టుకుంటారా, కళ్ళు పెట్టుకుంటారా, చెవులు పెట్టుకుంటారా? నాకు చెవులు ఉన్నంత వరకు. కలపండి, మీరు కలపండి. ఈ మాటకి కలపరేమో, చెవులకి కలపరేమో, చేతులకు పలుకుదా? నాకు చేతులు ఉన్నంత వరకు చూపలేదు నీ ప్రేమను, చేతులు బలం పోయాక, వినికిడి పోయాక, మాట పోయాక అప్పుడు అనిపిస్తుందంట, పాస్టర్ గారు, ఏమంటే పాస్టర్ గారు, ఒక దినాన్న రావాలనుకున్నాను, బలం ఉన్నప్పుడు ఆ పనులకి ఈ పనులకి, ఆ ప్రయాణాలకి ఈ ప్రయాణాలకి, ఆ ఫంక్షన్లకి ఈ ఫంక్షన్లకి గుళ్ళు మానేసి తిరిగేసానండి. ఇది నాన్న బలం లేదండి, రావాలని ఉందండి, మెట్లెక్కలేకపోతున్నానండి పాస్టర్. వినిపించుచున్నది కేక నాకు, కేక నాకు. యూట్యూబ్లో ఉంటుంది పాట, అద్భుతంగా ఉంటుంది, వినండి ప్రియమైన వారులారా. ఒక దినాన ఆయన మాట వినాలని అనుకుంటావు కానీ ఆయన వాక్యం ఏది పాస్టర్ గారు? మన కొరకు పాస్టర్ గారు ఇక్కడొక ఏసీ మందిరం, అక్కడో ఏసీ మందిరం, అక్కడ మాటలు ఇక్కడ మాటలు, ఆయన 40 రోజులు 50 రోజులు ఎలా చెప్పాడు, ఇప్పుడు విందామంటే అనండి. వాక్యము లేదు, వినికిడి లేదా? ఈరోజు ఈ మాటలు వింటున్న మిమ్మలను ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైన వారులారా, దేవుని కృపలో ఈ విషయాలన్నీ కూడా మనము జ్ఞాపకం చేస్తూ, ఒక దినాన్న వినటానికి వాక్యం దొరకదు. ప్రియమైన వారులారా, పాస్టర్ గారు ఉంటారా, ఉండరా, ఉండి వాక్యం చెబుతారా, చెప్పడానికి భయమా, భయంతో వాక్యం చెప్పలేకపోతున్నాడా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తర్వాత
విన్న వాక్యానికి నీవు లోబడుతున్నావా లేదా, అది ప్రాముఖ్యం. విన్న వాక్యానికి నీవు విధేయత చూపగలుగుతున్నావా లేదా అనేది ప్రాముఖ్యం. విన్న వాక్యానికి నీవు శ్రద్ధగా ఆయనకు విధేయతగా ఉన్నావా లేదా అనేది దేవుడు చూస్తూ ఉన్నాడు. అందుకనే ఒక మాట చదువుతారా, ఎంత అద్భుతంగా ఉంటుందో. 7వ వచనం, 9వ అధ్యాయం 7వ వచనం, 9వ అధ్యాయం 7వ వచనం. చదవాలి, బైబిల్ ఉన్న వాళ్ళు చదవాలా. ఇశ్రాయేలులారా, మీరును కూషీయులను నా దృష్టికి సమానులు ఎప్పుడవుతారు? మీరు నా దృష్టికి సమానులు కారా? ఇంకా దేవుని దృష్టికి మీరు సమమైనటువంటి వారిగా ఎప్పుడు ఉంటారు? దేవుని దృష్టికి తగిన వాళ్ళుగా, ఆయన ఆలోచనలకు తగిన వాళ్ళుగా, ఆయన ఆలోచనకు సరిపోయిన వారిగా మీరెప్పుడు సమానులు దేవునికి అవుతారు? అందుకనే భక్తుడు ఒక పాట సమానులెవరు ప్రభు, నీ సమానులెవరు ప్రభు. ఈ పాట యూట్యూబ్లో ఉంటుంది, నేను చెప్పడమే కానీ చెప్పనా? మాట ఎక్కడని దొరుకుతారు కానీ వెతికేసరికి అది నా యూట్యూబ్లో లేవిటి ఉండవు. నువ్వు యూట్యూబ్లో నువ్వు చూసేవి వేరు. యూట్యూబ్ గొప్పతనం ఏంటో తెలుసా? ఏదైతే నీవు ఫ్రీక్వెంట్గా ఏ మాడ్యూల్స్ చూస్తున్నావో, అంటే డ్రెస్సింగ్ మాడ్యూల్స్ చూస్తుంటే ఇంకా ఆ వీడియోసే నీకు రిపీట్ అవుతాయి. లేదా వ్యర్థమైనవి చూస్తే అవే నీకు కింద ఇంకా వరుసకు వచ్చేస్తాయి అనమాట, నీకు ఆటోమేటిక్గా. నీ యూట్యూబ్ చెక్ చేస్తే తెలిసిపోద్ది నువ్వు ఏ ట్యూబ్లో ఉన్నావు. యూట్యూబ్ అంటే తెలుసా? చెప్పనా? యూ అంటే ఏంటి? నీవు. ట్యూబ్ అంటే ఈసారి కలపండి. అదనమాట. ఇలాంటివి బాగా కలుపుతారండి. అది నిన్ను ఎంత వెర్రితనం చేసింది, అది నువ్వు గొట్టంగాడివి. దాని పేరు నువ్వు గొట్టంగాడివి, నువ్వు చూస్తే చూడు అని అర్థం. యూట్యూబ్. ప్రియమైన వాళ్ళారా, ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. పెద్దలు గొప్ప పేర్లు పెట్టారు. ఇంటర్నెట్లో నెట్ అనగా వల అంటే ఇంటర్నెట్. నువ్వు ఎందులో ఉన్నావని? యు ఆర్ ఇన్ నెట్. అంటే నెట్ లోపల ఉన్నావు, ఇంకా నువ్వు అందులోనే. ఇంకా ఉదయం లేచి వాక్యం చూస్తారో లేదో తెలియదు కానీ పొరపాటున టైం ఎంత అయిందో చూస్తామండి. మనకి గడియారాలు ఎక్కడున్నా, ఇది వరకులో గడియారాలు పెట్టుకుని గంటకు మోగే గంటగా గడియారాలు ఉండేవి. ఇప్పుడేయి అవి అలాగుంటే నిద్ర పడతలేదు. టిక్ 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 అంటే నిద్ర పడతలేదట. అందుకని గడియారం బ్యాటరీ తీసి పడేయారట ఇంట్లో. టిక్ రాత్రి గడియారం లైట్లన్నీ ఆపేసి, చలికాలంలో లైట్లన్నీ ఆపేసి ఫ్యాన్ కూడా పెద్ద వేసుకోం కదా, అప్పుడు గడియారం సౌండ్ బాగా వినపడుద్ది. ఆ గడియారం సౌండ్ కూడా భయం వేస్తుందట. ప్రార్థన చేసుకుని పడుకో. మీరు సమానులు కారా? నా దృష్టికి మీరెప్పుడు సమానులు అవుతారు? నా దృష్టికి మీరెప్పుడండి సమానులు అవుతారు? ఒక ప్రశ్న వేస్తున్నాను, సమాధానంతో మనం ముగించుకుంటాం. దేవునితో సమానం అవ్వాలంటే మనం మారాలా, దేవుడు మార్చాలా? ఆలోచించి చెప్పండి సమాధానం. దేవుని దృష్టికి మనం సమానులం అవ్వటానికి మనం మారాలా, దేవుడే అది మార్చుకుంటాడు? చెప్పండి. కుర్చీలో ఉన్నవాళ్ళు మాట్లాడరా? మళ్ళా అడుగుతున్నాను, నా దృష్టికి సమానులు కారా అని అడిగిన ప్రశ్నకి మనం మార్చుకోవాలా, దేవుడే మార్చుకుని ఆయనే చేసుకుంటాడు? మనమే మారాలి కదా.
కానీ దేవుని మహా ఉన్నతమైన కృప ఏంటో తెలుసా? నువ్వు మారతావో మారవో దేవునికి తెలుసు కానీ, లేదా నువ్వు మారతావో లేదో దేవునికి తెలుసు కానీ, నువ్వు మారినా మారకపోయినా ఆయన మాత్రము మాట ఇచ్చిన దేవుడు. ఆయన మాత్రం నీవు మాట ఇచ్చి మారిపోవచ్చు కానీ ఆయన మాట మారని దేవుడు, మాట మార్చని వాడు. అందుకనే ఒక అద్భుతమైన మాట అండి, ఆయన స్వభావమునకు ఆయన విరోధంగా ఏది కూడా. ఎంత అద్భుతం చూడండి. నువ్వు మార్చుకుంటావో లేదా ఆయన చూడండి 11వ వచనం, 9వ అధ్యాయం 11వ వచనం. పడిపోయిన దావీదు పట్టణ గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాన్ని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేసి ఏదోము శేషము నా నామమును ధరించిన జన్యజనులందరినీ నా జనులు స్వతంత్రించుకొనున్నట్లు పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుదును. ఇలాగున జరిగించు యెహోవా వాక్కు ఇదే. రాబో దినములలో కోయువారు దున్నువారి వెంట వత్తురు, విత్తనము చల్లువారి వెంట ద్రాక్ష పండ్లు త్రొక్కువారు వస్తురు. పర్వతముల నుండి మధురమైన ద్రాక్ష రసము స్రవించును, కొండలన్నీ రసదారులగును. అదే యెహోవా వాక్కు. మరియు శ్రమనందుచున్న నా జనులకు ఇశ్రాయేలులను నేను చెరలో నుండి రప్పింతును. ఎక్కడ నుండి? ఎక్కడ నుండి చెప్పండి? ఎక్కడ నుండి? చెరలో నుండి. ప్రియమైన వారులారా, దేవుడే నీవు మారతావో మారవో తెలియదు కానీ, నీవు మార్చుకుంటావో లేదో తెలియదు కానీ, దేవుడు మాత్రం ఆయన మరలా నిన్ను కట్టువాడుగా ఉన్నాడు, మరలా నిన్ను బాగు చేయువాడుగా ఉన్నాడు, మరలా నిన్ను ఆయన స్వతంత్రించుకోవాలని చూస్తూ ఉన్నాడు. చెరలో నుండి ఆయన మరలా నిన్ను రప్పించాలని ఆశపడుతూ ఉన్నాడు. మరి మారవా? మార్చుకుంటావా? ఒక్కట మాట మొండిగా చెప్పేస్తాను, మనం మారవండి. నిజం. ఈరోజు ఇలాగే మనం సూర్యుడు అస్తమించే వరకు ప్రార్థనలో ఉందామని నేను అన్నాను అనుకోండి, ఎంతమంది ఉంటారు? మారతామన్నారు. ఇందాకేదో అన్నారు, మారిపోతామండి, మనమే మారాలి అన్నారు. ఎవరన్నారో సరి చేయొద్దండి. మరే ఉంటారా? కబుర్లు చెప్పద్దు. అనవసరంగా అనేసాను ఆ మాట. ముందే చెయ్యి ఎత్తకుండా ఉండాల్సింది. ఈ నెక్స్ట్ డైలాగ్స్ నేను అంటున్నాను కదండి, మనం మారమండి, చెప్తున్నాను కదా. వస్తానయ్య గారు, ఈ ఆదివారం నుంచి వచ్చేస్తానండి. కాసేపు ఇక్కడ కూర్చుంటానా, అక్కడ నిలబడి ఒక 45 నిమిషాలు వాకింగ్ చెప్పి మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ 45 నిమిషాలు ఇక్కడ కాసేపు కూర్చుంటానా. ఈ లోపల మన భక్తులు చాలామంది ఎదురవుతుంటారు. అలాగే వెళ్ళేవాళ్ళు, ఇలాగ వెళ్ళేవారు, ఇటు నుంచి వెళ్ళేవాళ్ళు. ప్రతి ఒక్కరిని ఆపుతామే మన పని. మనం చూస్తే ఆడిపోయేవాళ్ళు ఉన్నారనుకోండి. అది లేదయ్య గారు, వచ్చి ఆదివారం నుంచి మీకు కనబడిపోతే నన్ను అడగండి. నేను అడగటమే, నేనేం చేయను. ఇంకా మారతానన్నారు ఏమండి? లేదమ్మా అయ్యగారు, ఈరోజు ఆయన మాట అన్నారు, ఆయన మాట ప్రకారంగా మేము ఉంటాం, చేస్తాం, మారతాం అంతే అని అనుకునే వాళ్ళు ఎవరు ఉంటారు? అందుకే నువ్వు మారినా మారకపోయినా మారని దేవుడు మనకున్నాడు. ఆయన మరలా బాగు చేసేవాడుగా ఉన్నాడు, మరలా కట్టువాడుగా ఉన్నాడు, మరలా మనల్ని స్వతంత్రించుకోవాలనుకుంటున్నాడు, మరలా చెరలో నుండి ఆయన మనల్ని రప్పించాలనుకుంటున్నాడు. చివరి మాట, ద్రాక్ష తోటలు నాటిన వాటి రసము త్రాగుదురు, వనములు చేసి వాటి పండ్లు తిందురు, వారి దేశమందు నేను మరలా వారిని నాటుదును. ఆయన మరలా మనల్ని నాటాలనుకుంటున్నాడు. ఒక్కసారి నువ్వు ఆయనకు నీ చెయ్యినివ్వగలిగితే చాలు.
ప్రభువా మరలా మరలా అయ్యా నాకు ఒక్క ఛాన్స్, నేను మరలా మీతో నేను కట్టబడటానికి, మరలా నీతో నేను స్వతంత్రుడిగా ఉండటానికి, మరలా నీ చేత నేను బాగు చేయబడటానికి నాకు నా దృష్టికి సమమైన వారు లేరా? ఈరోజు ప్రియమైన వాళ్ళరా దయచేసి క్షమించండి, సమయం ఎక్కువవుతుంది. ఈరోజు నేను మరలా చెప్తున్నాను, నీవు మార్చుకోకపోతే, నువ్వు మారకపోతే, నీవు మారు మనసు పొందకపోతే ప్రియమైన వాళ్ళరా అది నీ పొరపాటు అని గమనించాలి. ఎందుకంటే ఆయన కట్టడానికి సిద్ధంగా ఉన్నాడా కానీ కట్టుకోవటానికి నీవు మారట్లేదు. నిన్ను స్వతంత్రుడిగా మరలా ఆయన చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు కానీ ఆయన స్వాధీనంలోనికి మరలా నీవు వెళ్ళటం లేదు. ఆయన మరలా నిన్ను నాటి ఫలించి వృద్ధి చేయాలని ఆయనైతే అనుకుంటున్నాడు కానీ మనం మారటం లేదు ఆయన దగ్గరికి వెళ్ళటానికి. నేను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు 3 వచనాలు, 3 మాటలు హెడ్లైట్గా, నేను వారిని దాటిపోవాడను కాదు. నేను వారిని ఏమంటాడండి, నేను వారికి ఖచ్చితంగా విచారణ చేయక మానను అంటాడు. 3వదిగా అంటారు, నా దృష్టికి వాళ్ళు ఎప్పుడూ సమానులవుతారు. పడిపోయిన నిన్ను మరలా లేపటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన చెయ్యి పట్టుకోవటానికి నీవు సిద్ధమైతే ఆయన మరలా నిన్ను మట్టపు గుండు వేసి నిలబెట్టువాడై ఉన్నాడా? ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి చిన్న ప్రార్థన చేస్తావా తమ్ముడు? బాబు, నువ్వు మారుతావో మారవో నాకు తెలీదు, మారిన మాట మీద నువ్వు నిలబడతావో నీకు తెలీదు. కానీ ఒక మాట వాస్తవం ఏమిటో తెలుసా? ఆయన మరలా నిన్ను కట్టాలనుకుంటున్నాడు. ఆయన మరలా నిన్ను నిలబెట్టాలనుకుంటున్నాడు. ఆయన మరలా నిన్ను నాటాలనుకుంటున్నాడు. ఆయన మరలా నిన్ను బాగు చేయాలనుకుంటున్నాడు. ఆయన మరలా నిన్ను స్వతంత్రించుకోవాలనుకుంటున్నాడు. ఆయన మరలా నిన్ను చెరలో నుండి రప్పించాలనుకుంటున్నాడు. ప్రభువా, మరలా నాకు ఒక్క అవకాశం ఇస్తావా? అయ్యా, నాకు బలం ఉన్నంత వరకు నీతోనే ఉండటానికి, అయ్యా నాకు స్వరం ఉన్నంత వరకు నిన్ను స్తుతించటానికి, అయ్యా నాకు శక్తి ఉన్నంత వరకు నీ నామాన్ని హెచ్చించడానికి. ప్రభువా, మరలా ఎంత అద్భుతమైన మాట అండి అది. నేను మరలా కడతాను. దేవుడే నేను మరలా కడతాను, నేను మరలా నిర్మించుకుంటాను, నేను మరలా నిలబడతాను, నేను మరలా బాగు చేసుకుంటాను, మరలా రప్పించుకుంటాను, మరలా స్వతంత్రించుకుంటాను, మరలా నాటుకుంటాను నేను. ప్రభువా ఒక్కసారి మరలా నాయన నేను జారిపోకుండా నా చెయ్యి పట్టుకుంటావా ప్రభువా? అయ్యా, నేను జారిపోకుండా నా హస్తాన్ని మరలా నీకిదిగో నా చేతిని నీకు అందిస్తున్నాను ప్రభువా, నా చేతిని నీకు అందిస్తున్నాను. నా చెయ్యి పట్టుకోవా, నేను జారిపోకుండా నా చెయ్యి పట్టుకోవా, నేను జారిపోకుండా నా చెయ్యి పట్టుకోవా. అయ్యా, నన్ను విడిచిపెట్టకు ప్రభువా, నన్ను విడిచిపెట్టకు ప్రభువా, నన్ను విడిచిపెట్టకు ప్రభు. అన్నావా తమ్ముడు, అమ్మా, బాబు, నాన్న, అక్క, ఒక్క మాట అయ్యా నన్ను మరలా కట్టవా నాయన? అయ్యా మరలా నన్ను నిలవబెట్టవా తండ్రి? మట్టపు గుండు వేసి నన్ను కట్టవా దేవా? చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో. అన్నవా చేయి పట్టుకో, నా చేయి. తమ్ముడు, నువ్వు మౌనంగా ఉంటే ఎలాగా?
జారిపోకుండా నే పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో. కృంగిన వేళ ఆయన ఆదరించేవాడండి, బలహీనమైన వేళ ఆయన బలపరిచేవాడండి. లోక సంద్రము నిన్ను ఎలాగున ఏమని చేసినా ఆయన విడిచిపెట్టేవాడు కాదు బాబు. ఆయన విడిచిపెట్టేవాడు కాదు నాన్న. ఆయన మర్చిపోయేవాడు కాదు. నిన్ను నాటటానికి నీ చెయ్యి ఆయనకు అందించగలవా? ఏమండి, ఆయనకు సమమైన వారు లేరా? అబ్రహాముతో అంటాడు, నా ప్రియమైన స్నేహితుడు అంటాడు. దావీదు గురించి అంటాడు, అతడు నా హృదయానుసారమైన మనుష్యుడు అంటాడు. లాజరు గురించి అంటాడు, నేను ప్రేమించువాడు. ఆయనకి సమమైన వారిగా నువ్వు ఉండగలవా? ఆయనకు సమమైన వారిగా. ప్రేమగల తండ్రి, ఈ రాత్రికాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. మీ కృప చేతను, మీ కనికరము చేతను అయా మమ్మలను బలపరిచి నడిపించారు. ఈ దినమున మీరు వినిపించిన వర్తమానముకై వందనాలు. నేను దాటిపోను, నేనిక వారిని విచారణ చేయక మానను. ఇదిగో నాకు సమమైన వారు ఎవరు ప్రభువా, నేను మరలా కట్టుదును. ఈరోజు అయ్యా మా జీవితాలలో నన్ను కట్టు ప్రభువా. ఇదిగో నా చెయ్యి అందిస్తున్నాను. నా కుటుంబాన్ని తిరిగి చెరలో నుండి రప్పించి నన్ను నిలబెట్టు ప్రభువా అని ప్రార్థించిన వారెవరో ప్రభువా, వారి చెయ్యి పట్టుకొని నడిపించి బలపరచుమని యేసు నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారమును మాకు దయచేయు. మేడల రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మరణము క్షమించు. మమ్మల్ని శోధంలోకి తేక కీడు నుంచి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమయు నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ సదా మనందరికీ తోడయుండి నింపి నడిపించి కాపాడి బలపరిచి దీవించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.